నమస్తే అండి, నేను రజాక్. వైసీపీ వాళ్ళు వాళ్ళ లైఫ్లో వ్యక్తిత్వ హరణం చేయడం మానరు అనుకుంటా బహుశా. రాత్రి ఈశ్వర్ డిబేట్లో మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఛీ, వీళ్ళు మారరా, వీళ్ళకి మారే ఉద్దేశాలు లేవా, వీళ్ళ జీవితాంతం ఇంతే ఉంటారా, వీళ్ళ రాజకీయం అంతా కూడా ఇంతేనా, వీళ్ళలో మార్పు రాదా అని నాకైతే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు వేసుకునేటటువంటి ప్యాంట్ల గురించి, షర్ట్ల గురించి, ఆయన వేసుకునేటటువంటి క్రాఫ్ గురించి, అంటే ఎంతలా మాట్లాడాడంటే ఆ ఎమ్మెల్యే డెప్ప కటింగ్ కొట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది. ఆయనకి బొచ్చు ఉంది, డెప్ప కటింగ్ కొట్టుకుంటాడు, అడ్డ కటింగ్ కొట్టుకుంటాడు, నిలువు కటింగ్ కొట్టుకుంటాడు, ఏ కటింగ్ అయితే ఆ కటింగ్ కొట్టుకుంటాడు. వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి నాకు అర్థం కాదు. ఆ మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారికి అసలు జుట్టే లేదు. ఒక వయసు వచ్చిన తర్వాత జుట్లు ఊడతా ఉంటాయి, 25 ఏళ్ళ నుంచి ఊడడం స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, కాబట్టి ఆయన ఏ కటింగ్ కొట్టుకుంటే మీకేంటి? మీరు ఇలా వ్యక్తిత్వాన్ని ఎందుకు చేస్తారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. దత్తపుత్రుడు ఎంతకాలం ఏడుస్తారు ఈ దత్తపుత్రుడి కథలు? ఏం చేసినాడు ఆయన? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎక్కడైనా మాట్లాడడం మీరు చూసారా? ఆయన పేరు ఎత్తడం కానీ, లేదంటే ఆయన గురించి మాట్లాడడం కానీ, లేదంటే ఆయన గురించి విమర్శలు చేయడం కానీ ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు చేయడం చూసారా? అప్పట్లో అవినీతి పుత్రుడను, సిబిఐ దత్తపుత్రుడను, లేకపోతే కోర్టు దత్తపుత్రుడను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు. ఇవే కాకుండా ఇంకా చాలా మాటలు మాట్లాడేవారు పవన్ కళ్యాణ్ గారు కూడా. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడాల. కానీ పని కట్టుకొని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం, దాని తర్వాత సాక్షి ఛానల్లో కూర్చున్నటువంటి ఆ ఈశ్వర్ గారు కావచ్చు, అదేవిధంగా ఆ చంద్రశేఖర్ ఆయనంట ఎమ్మెల్యే, మరి ఏ నియోజకవర్గానికి కూడా నాకైతే తెలియదు. మరి ఆయన వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈ విధంగా వ్యక్తిత్వహరణ మాటలు మాట్లాడడం అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పాలించడం సరిగ్గా చేయకపోతే ఏమయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు సరిగ్గా చేయట్లేదు అని చెప్పేసి దానికి అడిగేదానికి హక్కు ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాలు కరెక్ట్గా లేకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయాలు కరెక్ట్గా చేయట్లేదు అని చెప్పేసి చెప్పడానికి ఒక విధానం ఉంది. అలా కాకుండా పవన్ కళ్యాణ్ డిప్ప కటింగ్ కొట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ చెడ్డబట్టలు వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ టీషర్ట్ వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ లాల్చీ పైజమా వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ జుబ్బా వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఇంకేదో వేసుకున్నాడు. ఆయన ఏం వేసుకుంటే మీకేంటి? ఎలా ఉంటే మీకేంటి? ప్రజలకి ఆయన ఇష్టమా కాదా? మీకు నచ్చకపోతే చూడకండి. ఇప్పుడు నచ్చేవాడు అనుకోండి, ఎవరికైనా సరే వాడు తప్పు చేసినా కానీ మనకు నచ్చిద్ది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్లో ఉంటారు కొంతమంది, వాడు పనికిమాలను సమాజం తెలుసు, బట్ ఏదో ఒక మూల ఏదో పాజిటివ్ కన్సర్న్ ఉంటుంది. వాడు ఏదో పనులు చేసిన ఓకే మనోడు ఎలా అన్నట్టు తీసుకెళ్తాం. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటేనండి, వాళ్ళ తరపు వాళ్ళు, వాళ్ళ తరపు వ్యక్తులు ఎలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడినా, దుర్మార్గపు పనులు చేసినా, ఎవడో మన రాష్ట్రాలలో దొరికాడంట మొన్న ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. వాటి గురించి మాట్లాడరు. పవన్ కళ్యాణ్ ఏదైనా తప్పుగా మాట్లాడితే నువ్వు మాట్లాడు. పవన్ కళ్యాణ్ చెప్పిన హామీ నెరవేర్చకపోతే నువ్వు మాట్లాడు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల్ని ప్రజల్ని దోచుకు తింటుంటే దగాకోర్తనం చేస్తూ ఉంటే నువ్వు మాట్లాడు. అంతేగాని పవన్ కళ్యాణ్ డెప్ప కటింగ్ కొట్టుకున్నాడు, ఆయన ఏ కటింగ్ కొట్టుకుంటే మీకు వచ్చే బాధ ఏంటి? ఏ క్రాఫ్ వేయించుకుంటే మీకు వచ్చేటటువంటి నొప్పి ఏంటి? ఆ జుట్టు లేచిందంట, పైకి పడుకుందంట, నిలబడిందంట, ఏంటిది? ఇదే టీవీ ఛానల్లో డిస్కషన్ చేసేది, ఇదే డిబేట్లు నిర్వహించేది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తిట్టడానికి మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, టార్గెట్ చేయడానికి మీ దగ్గర సబ్జెక్ట్ లేదు. అందుకే ఈ దిక్కుమాలిన కథలు అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మాట్లాడండి, ఇలాగే మాట్లాడండి. నేను మళ్ళీ చెప్తున్నా, జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళు చాలామంది కాలగర్భంలో కలిసిపోయినారు. మీరు మనసులో కుసిద్ధం, దుర్మార్గపు బుద్ధి లేకుండా మంచి పాజిటివ్ ఇంటెన్షన్తో పవన్ కళ్యాణ్ నిజంగా తప్పు చేస్తే కనుక మీరు ప్రశ్నిస్తే తప్పు కాదు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే నువ్వు క్వశ్చన్ చేస్తే తప్పు కాదు. కానీ పెళ్ళాలు, పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజ్ ఇస్తారు, రేపు నుంచి ఎన్ని మాట్లాడతారు వీళ్ళు. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళందరికీ కూడా నేను సబ్జెక్ట్ చెప్పినారు. మీరు మాట్లాడవచ్చు, నేను దత్తపుత్రుడు అనగలేని ఇంక మీరు ఇష్టం వచ్చింది మాట్లాడవచ్చు అని చెప్పి. ఇది సమంజసమా? ఇది కరెక్ట్ విధానమా? ఇది రాజకీయాల్లో మంచి పనేనా? అరే అర్థం కావట్లేదు. అది గత 5 సంవత్సరాల పాటు ఇలా తిట్టే కదా ఒక్కొక్కరు ఓడిపోయింది. పేర్ని నాని గారు వాళ్ళ కొడుకు లాస్ట్ ఎలక్షన్స్లో పేర్ని నాని గారు పోటీ చేయకపోవడానికి కారణం ఏంటి? రీజన్స్ ఏంటి? ఆయన ఎందుకు చేయలేదు? మాట్లాడుకుంటే తెలుస్తుంది కదా. 2019 ఎలక్షన్స్లోనే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేస్తుంటే అసలు 2019లోనే పేర్ని నాని గారు గెలిచేవాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ జనసేన పార్టీ చీల్చేసింది ఓట్లు. ఆ కారణంగా పేర్ని నాని గారు గెలిచేశారు. దాంతో ఆయన నా అంతలి వీరుడు లేడని చెప్పేసి మచిలీపట్నం వేదికగా రెచ్చిపోయినాడు పవన్ కళ్యాణ్ గారి మీద. చెప్పులు చూపించాడు, చాటలు చూపించాడు, అది చూపించాడు, ఇది చూపించాడు. ఈరోజు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ముందు పెట్టాడు. అయిందా?
కొల్లు రవీంద్ర గారికి వచ్చినటువంటి మెజారిటీ ఎంత? 50,000. వాళ్ళ కొడుకు వచ్చిన ఓట్లు ఎంత? 50,000. అది పరిస్థితి, గ్రౌండ్ రియాలిటీ అది. ఇప్పటికైనా మార్పు తెచ్చుకోండి. నేను వైసీపీ పార్టీని ఇక్కడ డిగ్రేడ్ చేయట్లేదు, నేను ఎక్కడా కూడా వైసీపీ పార్టీని తిట్టట్లేదు, వైసీపీ పార్టీని కిందకి లాగట్లేదు. కానీ ఇంకా భాష మార్చుకోకపోతే ప్రజలు ఉపేక్షించరు మిమ్మల్ని, ఛాన్సే లేదు మీకు. ఇది కరెక్ట్ కాదు. ఆ తర్వాత రోజారెడ్డి గారి విషయానికి వస్తా. అసెంబ్లీ గేటు కూడా తొక్కనివ్వను అంది. ఈరోజు ఆమె దొక్కుతుందా అసెంబ్లీ గేటు? అసెంబ్లీ గేట్ దొక్కుతుందా? అసెంబ్లీ ప్రిమిసెస్లో ఎక్కడైనా ఉంటుందా? లేదు విజయవాడ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటుందా? కనిపిస్తుందా మీకు ఎక్కడైనా? ఎక్కడ కూడా కనిపించదు. మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటే మాత్రం వీళ్ళ కడుపు మంట వచ్చేసిద్ది, కానీ వీళ్ళు మాత్రం షోలు చేసేసుకోవచ్చు. అసెంబ్లీ గేట్ తొక్కనేమో, జగన్ గారి చిటికిని వేలు మీద ఉన్నటువంటి వెంట్రిక పేకనేమో. ఈ భాష కదా మీరు వాడింది గత 5 సంవత్సరాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బొచ్చు గురించి మాట్లాడతాం. అది లేచిందంట, పడుకుందంట, అడ్డ కటింగ్ చేయాలంట, నిలువు కటింగ్ చేయించాలి. ఆయన ఏ కటింగ్ చేయించుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి? ఇది సమంజసమా? ఇది రాజకీయమా? ఇది అసలుకి ఉందా ఉద్దేశం ఏంటది? ఆయన ఒక సినిమా యాక్టర్, ఆయన నచ్చినట్టుగా ఉంటాడు, ఆయన షూటింగ్లు చేసుకుంటూ ఉంటాడు, దానికి తగ్గట్టుగా తను ఏదో చేసుకుంటాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు, సినిమాలో అదేం కనిపించట్లేదు కదా. ఆయన అభిమానులకు నచ్చింది, ప్రజలకు నచ్చింది, వాళ్ళు ఎవరో కూడా వేయట్లేదు. అసలుకి ఒక మాట అంటే ఆశ్చర్యపోతారు, ఈ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి అసలు నెత్తి మీద జుట్టే లేదు, ఆయన ప్యూర్ బట్టతల. ఆయన పవన్ కళ్యాణ్ డిప్ కటింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తిత్వాలు, బాడీ షేమింగ్లు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇక గుడివాడ అమర్నాథ్ గారి దగ్గరికి వెళ్ళదు ఒకసారి, ఎందుకంటే ఇలాంటి వ్యక్తిత్వాలను చేసిన వాళ్ళ గురించి చెప్పాలి కదా. మాట్లాడినాడు. ఏమైంది గుడివాడ అమర్నాథ్ గారు? ఎక్కడున్నారు ఇప్పుడు? ఏమైపోయినారు? ఎలక్షన్స్ తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? అనవసరంగా ఇలాంటి భాష ఉపయోగించాం, అనవసరంగా ఇలాంటి మాటలు మాట్లాడాం, దాని పర్యవసానమే ఈరోజు మేము చూస్తున్నటువంటిది అని చెప్పేసి ఆయన చెప్పినాడా లేదా? అయినా కానీ మాలో మార్పు రాదు, మేము మార్పు చెందాం, మాలో మార్పు వస్తే కనుక మా పార్టీ ఎక్కడ గెలిచేసిద్దని మాకు భయం. ఇదే ఒక రెస్పెక్ట్ ఉండదు, ఒక విధి విధానం ఉండదు, ఎదుటి రాజకీయ నాయకుడిని పలకరించేటటువంటి తీరు ఏమి ఉండదు. మరి మిమ్మల్ని చూసి మీ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పాలా? ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఒక ముఖ్యమంత్రి అనుకుంటే, బేసిక్గా గవర్నర్ అంటారు, బట్ ముఖ్యమంత్రి అనుకుంటే కనుక ఒక జిల్లాకి, ఒక నియోజకవర్గానికి ప్రధాన పౌరుడు మీరే కదా. మీ నియోజకవర్గానికి ప్రధాన పౌరుడు మీరు అయ్యుండి మీరు ఎలాంటి సంకేతం ఇస్తున్నారు? మీ ప్రజలను ఎలా మాట్లాడాలని చెప్పేసి, లేదంటే మీ కింద క్యాడర్ ఎలా మాట్లాడాలని చెప్పేసి. సో ఇది కరెక్ట్ ఏమాత్రం కూడా కాదు. దయచేసి ఇలాంటి రాజకీయాలు ఆపండి, బాడీ షేమింగ్లు తగ్గించండి. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలనుకుంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఇంకేదో చేశాడని, ఇంకేం చేశాడని, జీవితాంతం ఇది ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడితే కనుక ఈసారి ఇప్పుడు మాట్లాడేటటువంటి వ్యక్తి ఏదో లాస్ట్ ఎలక్షన్స్లో గెలిచినాడంట, ఈసారి అది కూడా ఉండదు. ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు చేస్తారండి? ఇప్పుడు సినిమాలో మనకు తెలుస్తుంది కదా, హీరో మీద విలన్ పెత్తనం చలాయిస్తే కనుక విలన్ ఏమవుతాడు? చివరాఖరికి పడుకుంటాడు కిందకి. సేమ్ అంతే, ఈ చివరాఖరి వరకు, క్లైమాక్స్ వరకు డామినేషన్ అంతా విలన్దే ఉంటుంది. చివరాఖరికి ఏమవుతుంది? మనం హీరో అవ్వాలంటే ఎదుటోడిని ఎలా టార్గెట్ చేయాలా? మనం చేసేటటువంటి మంచితో టార్గెట్ చేయాలి. పవన్ కళ్యాణ్ ఏం చేసినాడు గత 5 ఏళ్ళు? మంచి పనులు చేసినాడు, కౌలు రైతులను ఆదుకున్నాడు. ఎవరైనా ఇబ్బంది వచ్చిందని చెప్పేసి ఆయన దగ్గరికి రాగానే 2 లక్షలు 3 లక్షలు ఇవ్వడం స్టార్ట్ చేసినాడు. ఇన్సూరెన్స్లు కట్టించాడు కార్యకర్తలందరికీ. మంచి పనులు చేసి ఏదో మంచి సంపాదించుకోవాల్సింది పోయి పవన్ కళ్యాణ్ డెప్ప కటింగ్ కొట్టించుకున్నాడు, జొబ్బా వేసుకున్నాడు, పంచి కట్టుకున్నాడు, ఇంకేదో వేసాడు. ఇది కరెక్ట్ భాష కాదు. ఇలా ఉంటే కనుక ఓట్లు పడవు.